హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు పూరిలో సెకండ్ డే మేము కోనార్క్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అంతకన్నా ముందు ఇక్కడ బీచ్ దగ్గర ఫొటోస్ తీద్దాం అనుకున్నాము. ఇలా పిల్లలిద్దరికీ సేమ్ ఫ్రాక్సే తీసుకొచ్చాము, కేవలం ఫొటోస్ తీయడం కోసమే. సో ఇక్కడ క్లైమేట్ కొంచెం కూల్గా ఉందని చెప్పి ఫొటోస్ అయితే తీయచ్చు. ఇద్దరికి ఫ్రాక్స్ ఎప్పుడో సిక్కిం నుంచి తీసుకొచ్చారు మా అత్తయ్య. సో అందుకని చెప్పి ఇద్దరికి ఫ్రాక్స్ వేసి ఫొటోస్ తీద్దాం అనుకున్నాము. అండ్ అందరం కూడా గ్రూప్ పిక్స్ బీచ్ వ్యూలో తీసుకుందామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ బీచ్తో గ్రూప్ పిక్స్ కూడా తీసుకున్నాము. సో కొన్ని గ్రూప్ పిక్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అందరం కోనార్క్కి వెహికల్లో అయితే స్టార్ట్ అయిపోయాము. రూమ్ అది అంతా చెక్అవుట్ చేసేసాము. బట్ ఇక్కడ రెయిన్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రెయిన్, ఆ తర్వాత మళ్ళీ సన్నీగా అనిపించింది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఏంటంటే మేము రూమ్ నుంచి కోనార్క్ వెళ్ళే మధ్యలో వేయమాట. సో ఇది ఏంటి ఏరియా అవేమీ కూడా నాకు తెలీదు. బట్ ఇదంతా ఏదో మార్కెట్లా అనిపిస్తుంది. సో బట్ ఇక్కడ కంటిన్యూస్గా రెయిన్ అయితే పడుతుంది. బట్ మేమైతే స్టార్ట్ అయ్యేటప్పటికైతే రెయిన్ ఉంది చాలా. అంటే కార్లో వెళ్తున్నాం కదా, సో అందువల్ల పర్వాలేదు. మరీ కార్ డ్రైవ్ చేయలేనంత అయితే కాదు. ఇదిగోండి మొత్తం గ్రీనరీ ఉందండి, మొత్తం గ్రీనీగా చాలా అయితే బాగుంది. వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ కార్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ అంటే నైట్ ఫుల్ అలసిపోయాం కదా, అందువల్ల మళ్ళీ మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేయడం చాలా కష్టమైంది. సో అందువల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. బట్ ఫుల్ చూసారా, ఎంత రెయినీగా ఉన్నా సరే టూరిస్టులు అలానే వచ్చారు. అసలు ఏది కూడా ఏం ఖాళీగా లేదు, ఫుల్గా రష్గానే ఉంది. బట్ ఇదిగోండి చెట్ల మధ్యలో ఇలా వెళ్తుంటే భలే అనిపించింది. నెక్స్ట్ కాసేపటికి మళ్ళీ మేము వెళ్ళే దారిలో ఎండ్ అయితే వచ్చేసింది, సన్నీగా అనిపించింది. సో అలాగా రెయినీగా సన్నీగా అలా వెదర్ చేంజ్ అవుతూ మేము కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మేమైతే కోనార్క్ రీచ్ అయిపోయాము, సూర్య దేవాలయంకి. సో కోనార్క్ చాలామందికి తెలుసు కదా, కోనార్క్ ఫేమస్ టెంపుల్ సూర్య దేవాలయం అనేది ఉంటుంది. సో ఇదిగోండి కోనార్క్. ఈ సన్ టెంపుల్ చాలా స్పేషియస్గా ఉంది. ఇదైతే బయట ప్లేస్, ఇంకా సన్ టెంపుల్కి చాలా దూరం అయితే ఉంది సో మనం వెళ్ళడానికి. బట్ ఇది ఎంట్రన్స్లో ఇలా ఇంత విశాలమైన ఖాళీ ప్లేస్ అయితే ఉన్నదన్నమాట. సో ఖాళీ ఇన్ ద సెన్స్ ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ అంబ్రెల్లాస్ సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఎండగాను ఉంటుంది, సన్నీగాను ఉంటుంది, రెయినీగాను ఉంటుంది. సో అందుకని చెప్పేసి అక్కడ అంబ్రెల్లాస్ కూడా రెంట్కి ఇస్తున్నారు అండ్ వీల్ చైర్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. 1 అవర్కి 50 రూపీస్ అన్నమాట. సో ఇదేదో బాగుంది అనిపించింది. నెక్స్ట్ అయితే మేము ఇలా వాక్ చేయడానికి ఒక వీడియో ట్రై చేస్తాము. బట్ అది అంత బాగా అయితే రాలేదు, మా బాబు సపోర్ట్ చేయలేదు. ఇలాంటి వీడియోస్ అన్ఫార్చునేట్గా ఎవరైనా తీస్తే బాగుంటుంది. మనమే వాక్ చేస్తాం, వీడియో తీయమంటే ఇలానే వస్తుంది. సో అనుకోకుండా మనం వాక్ చేస్తుంటే ఎవరైనా షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ ఫైనల్గా అయితే వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసాము. బట్ అంత ఏం న్యాచురల్గా అనిపించలేదు. సో అది నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ ఇదంతా గార్డెన్ చాలా చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది ఇక్కడ కోనార్క్లో, సూర్య దేవాలయం అదే సన్ టెంపుల్ దగ్గర. సో చాలామంది అయితే క్రౌడ్ బాగా వచ్చారు. అండ్ మా హస్బెండ్ అయితే టికెట్స్ కోసం లైన్లో క్యూలో నించున్నారు. సో మేమైతే పక్కన కూర్చున్నాము. అప్పుడే ఏంటో ఇంకా వెళ్ళకముందు అలసిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇదిగోండి సన్ టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఈ క్లైమేట్ అది చాలా బాగుంది. అంటే సన్నీగానే ఉంది, బట్ కాకపోతుంటే అప్పుడు కొంచెం మబ్బు వేయడం, కొంచెం సన్నీగా ఉండడం, అదంతా బాగుంది అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే స్టెప్స్ ఎక్కి స్టెప్స్ దిగి మళ్ళీ స్టెప్స్ ఎక్కేలా 2012లో వచ్చినట్టున్నాం ముందు. అప్పుడు ఇంకా 2012 సంథింగ్ ఎప్పుడో వచ్చాము, నాకు సరిగ్గా ఇయర్ గుర్తుకులేదు. కానీ అప్పుడైతే ఇలా మొత్తం టెంపుల్ అంతా కూడా అలో చేశారు, మొత్తం అంతా తిరగడానికి. బట్ ఇప్పుడైతే అలా లేదు, జస్ట్ ఒక పాయింట్ వరకు మాత్రమే అలో చేశారు. ఆ పైన అంతా ఇదిగుండి జస్ట్ ఇక్కడ వరకే సెక్యూరిటీ పంపించేస్తున్నారు వెనక్కి. సో అప్పుడైతే అలా లేదు, ఫుల్గా ఇదంతా మనం చుట్టూ తిరగడానికి ఉండేది. సో ఇదే ప్లేస్లో మాకు అప్పుడు ఫోటో కూడా తీసుకున్నాం అన్నమాట. పూరిలో కూడా అంతే, దేవుడిని వెనక సైడ్ నుంచి
వెనకన విగ్రహాలు వెనకన గర్భగుడి లోపల నుంచి కూడా ప్రదక్షిణ చేయించి బయటికి పంపించారు అప్పుడు. బట్ ఇప్పుడైతే చాలా దూరంలోనే దర్శనం అయితే ఆపేశారు. సో అన్నీ అంటే మా ఇయర్స్ మారే కొలది మొత్తం అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. అండ్ క్రౌడ్ కూడా పెరుగుతుంది కదా, ఇంతమందిని మేనేజ్ చేయడం కూడా కొంచెం కష్టమేనండి. సో అప్పుడున్నంత లేదు, అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. సో అయితే ఇది. అండ్ కోనార్క్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ఈ చెట్టు కింద కూర్చొని అయితే మాత్రం ఎవ్వరు వెళ్ళరు. నిజంగా ఈ చెట్టు మాత్రం చాలా కాపాడిందని చెప్పాలి. మేము కోనార్క్ కరెక్ట్గా రీచ్ అయ్యే టైంకి చాలా సన్నీగా అయిపోయింది, చాలా ఎండ వచ్చేసింది అనమాట. చూసారా, అంబ్రెలాస్ అందరూ వేసుకుంటున్నారు, అంత ఎండగా ఉంది. సో అందుకని ఆ చెట్టు దగ్గర కాసేపు అయితే కూర్చున్నాము. నెక్స్ట్ అయితే కోనార్క్ టెంపుల్ ఒక రథంలా ఉంటుంది. సో అంటే నేను అదంతా ఏమీ ఫోటో తీయలేదు. బట్ ఏంటంటే ఒక రథం అది యాక్చువల్గా ఒక రథంలాగే ఉంటుంది ఆ టెంపుల్ అంతా. సో ఆ రథానికి చక్రాలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క చక్రం దగ్గర ఫొటోస్, ఈ చక్రం దగ్గర అయితే అసలు ఖాళీ ఉండదు ఫొటోస్ తీసుకోవడానికి. బట్ ఫైనల్గా మాకు చక్రం ఖాళీగా దొరికింది ఫోటో తీసుకోవడానికి. సో అలా అయితే ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. అండ్ అసలు ఈ వర్క్ చూస్తే ఎంత అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ కట్టడాలు అవన్నీను. సో ఇక్కడ ఇంకా రిపేర్స్ ఇక్కడ ఏదో రిపేర్ వర్క్స్ అవి చేస్తున్నారు. ఇది 13th centuryలో కట్టారు. సో అందుకని అప్పటికి ఇప్పటికి అంటే కొంచెం రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పటికప్పటికి రిపేర్స్ అనేవి చేస్తున్నారు. అండ్ టోటల్ ఇందులో 24 చక్రాలు ఉంటాయి. ఇది రథం అని చెప్పాను కదా, ముందున గుర్రాలు కూడా ఉంటాయి. గుర్రాలు రథానికి గుర్రాలు కట్టి ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ గుర్రాల ఫేసెస్ అయితే ఉండవు. గుర్రాల ఫేసెస్ని ఆల్రెడీ కూల్ చేశారు. సో అయితే నెక్స్ట్ టైం నుంచి ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ ఫుల్ గార్డెన్, చాలా బాగా ఉంటుంది గార్డెన్. అండ్ ఇక్కడ ఒక సంపింగ్ పూల చెట్టు ఉంటే మేము సంపింగ్ పువ్వు కోసుకుంటున్నాం అన్నమాట. సో మొత్తానికి అయితే అలాగా ఎంజాయ్ చేసామనే చెప్పచ్చు. కాకపోతే ఇక్కడికి ఒక్కసారి ఎంటర్ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ అవి తెచ్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలతోని. మేము చిన్నపిల్లలు మట్టుకు తెచ్చాము, అంటే మేము తెచ్చుకున్నాము. అది ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ దగ్గరే ఖాళీ చేసేసాం బాటిల్. సో బట్ తర్వాత ఇదంతా తిరిగేసరికి అయితే మాత్రం చాలా దాహం వేసింది. బట్ తాగడానికి వాటర్ లేదు. సో వాటర్ తెచ్చుకోవాలి అంటే మళ్ళీ బయటికి చాలా దూరం వెళ్ళాలి. అండ్ షాపింగ్స్ అండ్ ఎగ్జిట్ కూడా వేరేవే పెట్టారన్నమాట. ఈ ఎగ్జిట్ నుంచి అంటే మనం గేట్ దగ్గరికి వెళ్ళే వరకు, ఎగ్జిట్ పాయింట్ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా షాప్స్ ఉంటాయి. మొత్తం షాపింగ్ స్టాల్స్ చాలా ఉంటాయన్నమాట. ఏంటి బ్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా. అండ్ అందరూ మాత్రం కూల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ షర్బత్స్ ఇవన్నీ అవి మాత్రం బాగా సేల్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎండలో వెళ్ళి దాహం వేసేస్తూ ఉంటుంది. కోకోనట్ వాటర్, ఈ లెమన్ సోడా, ఇది మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ. సో అది నెక్స్ట్ అయితే వచ్చేసినప్పుడు ఇక్కడ ఒక డిజిటల్ 3D పిక్చర్ సంథింగ్ ఏదో వేస్తున్నారన్నమాట కోనార్క్కి సంబంధించి. దానికి మళ్ళీ సెపరేట్ టికెట్ ఉంటుంది. మేమైతే అది చూడలేదు. జస్ట్ లోపల ఎంట్రన్స్ ఇక్కడ మాత్రం ఏసీ ఉంది, చాలా కూల్గా ఉంది అసలు. బట్ ఇంకా లోపలికి వెళ్తే మనకి అక్కడ స్క్రీన్ వేస్తారన్నమాట కోనార్క్ టెంపుల్ గురించి. అది టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి తెలుసుకోవాలంటే చూడవచ్చు. సో అది నెక్స్ట్ అయితే నెక్స్ట్ మేము ఇంకా అవేమీ చూడలేదు. అవేమీ చూడకుండా డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెహికల్ దగ్గర నుంచి నెక్స్ట్ వేరే పాయింట్కి అయితే తీసుకువెళ్ళారు. ఇదేంటంటే ఒక బుద్ధుని టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడికైతే వచ్చాము. ఇది చాలా కూల్గా ఉంది అన్నమాట ప్లేస్. అంటే చాలా పెద్ద ప్లేసే ఉంది, బట్ కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏం లేదు, ఓన్లీ బుద్ధుని టెంపుల్ మాత్రమే ఉంది, బుద్ధుని విగ్రహం ఉంది. టోటల్ 4 ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూర్చున్నాము. ఇంకా మా అత్తయ్యలు కూడా పైకి వచ్చి అదేం చూడలేదు. జస్ట్ మనము అంటే టూర్స్కి వెళ్దాం అనుకుంటాం కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయలేమనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఓపిక లేదు, బట్ వచ్చాం కదా చూడాలి అనేసి. సో అలాగే మా అత్తయ్యలు కూడా ఇంకా ఓపిక లేక అక్కడే కూర్చుని పోయారు. మేమే పైకి వెళ్ళి అదంతా చూసాము. అంటే చాలా తిరిగేయాలి, చాలా చెయ్యాలి అనుకుంటున్నాం కానీ చిన్నపిల్లలతో అవేం వర్కౌట్ అవ్వదు. ఒకప్పుడు
మనకి ఏమీ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఫ్రెండ్స్తో వెళ్తే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే మనం ఎంజాయ్ చేయడం కన్నా వాళ్ళని చూసుకోవడానికి టైం అంతా అయిపోతుంది. చూసారా వాళ్ళు ఎంత ఫ్రీగా తిరిగేస్తున్నారో. సో వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారా ఏటా అనేసి కూడా చూసుకోవాలి కదా. అంటే అందరం చూసుకుంటూ ఉంటాము, ఒక కన్ను వాళ్ళ మీద వేసే ఉంచాలి. సో అలా ఉంటుంది. ఇక్కడ ఈ పైనుంచి అయితే చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది. సో అలాగా ఇటువైపు ఒక బుద్ధుడు, మొత్తం 3 బుద్ధుని విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ. ఇదొక వ్యూ పాయింట్ లాగా. సో మొత్తానికైతే అందరూ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది, కొంచెం మబ్బుగా అనిపించింది అనమాట. సో అందుకని చూసారా బాగా కనిపిస్తుంది వ్యూ. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఒక బుద్ధుడు ఉన్నారు. ఇది రైట్ సైడ్, మనం ఫస్ట్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఉంది. సో అలానే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, ఎంట్రన్స్లో ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉన్నదా లేదా అన్నది ఇంకా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మేబీ ఉండే ఉంటుంది. టోటల్ 4 సైడ్స్ ఉన్నాయి. సో ఇలా అయితే అన్నీ నాకు వ్యూ అంతా తీసాను ఇలాగా. నెక్స్ట్ అక్కడి నుంచి లింగరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో మధ్యలో మేము ఎక్కడ లంచ్ అనేది చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర ఆగాము. అసలు ఆ వాతావరణము అదంతా అస్సలు నచ్చలేదు నిజంగా చెప్పాలంటే. ఆ ఫుడ్ ఎందుకో తినాలనిపించలేదు. బట్ ఇంకా ఆగాము, చాలాసేపు వెయిట్ చేసాము, ఆ హోటల్ దగ్గర వెయిట్ చేసి మరీ తిన్నాము. సో అది నెక్స్ట్ అయితే లింగరాజ స్వామి టెంపుల్ జస్ట్ మీకు అది వ్యూ అది బయట నుండి మాత్రమే చూపించాను, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అవి ఏమి అలో చేయలేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఒక రామ మందిరం ఉంది. సో ఆ రామ మందిరానికి అయితే వచ్చాము. ఆ రోజు కృష్ణాష్టమి కదా, మేము సో అంటే 16th కదా. సో 16th కృష్ణాష్టమి, ఇది 16th. సో ఇంకా మాకైతే బస్సు 9:30కి అనమాట. సో అందుకని ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకేమైనా చూడాలి అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న రామ మందిరానికి అయితే వచ్చేసాము. సో ఆ రోజు కృష్ణాష్టమి అని చెప్పాను కదా, చక్కగా కృష్ణుడి పాటలు పాడి అంటే భజన అది చేశారు, బాగుంది అనిపించింది. ఇది ఉన్న టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. అంటే జస్ట్ నార్మల్ టెంపుల్, మన వీధిలో గుడిలు ఎలా ఉంటాయో అలానే అనుకుంటున్నాను. ఇదేమీ అంటే ఇదొక టూరిస్ట్స్ వచ్చే ప్లేస్ అవునా కదా నాకు తెలీదు. నేనైతే ఈ టెంపుల్ లోపల వీడియో అయితే తీయలేదు. బేసిక్గా నేను ఎక్కువ అంతగా టెంపుల్ లోపల వీడియో అయితే తీయను, నేను దాన్ని ఆస్వాదించడానికి చూస్తాను అనమాట. సో అందుకని అంతగా తీయలేదు. నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయామంటే బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. అసలు యాక్చువల్గా భువనేశ్వర్లో ఇది బస్ స్టాప్ ఇలా ఉంటుందా అనిపించింది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఏదో ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడికి రాగానే. నిజంగా చాలా బాగుంది. అసలు మన వైజాగ్ బస్ స్టాప్లు కానీ నేను ఏ బస్ స్టాప్ ఇలా చూడలేదు, భువనేశ్వర్ బస్ స్టాప్ అంత బాగుంది. అండ్ ఇక్కడ స్టార్టింగే లగేజ్ కూడా చెక్ చేస్తున్నారు. సో అది కూడా భలే అనిపించింది అసలు. యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ మనం పెడతాం కదా, అలా లగేజ్ కూడా చెక్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకు ఇంకొక 1 అవర్ 1.5 అవర్ టైం ఉంది బస్కి. సో అందుకని ఇక్కడ వచ్చి కూర్చొని పిల్లలకి టిఫిన్ అదన్నీ పెట్టేసి, అండ్ ఇక్కడ చాలా మంచి వాల్ ఆర్ట్స్ కూడా, మంచిగా వాల్ ఆర్ట్స్ లోపలంతా వాల్ ఆర్ట్స్ అవన్నీ కూడా చేశారు. బట్ అవన్నీ ఫోటో తీద్దాం అనుకున్నాను, నాకు అస్సలు టైం సరిపోలేదు. ఇంకా బస్ని టైంకి క్యాచ్ చేయాలి కదా, ఇంకా ఫోటో సెషన్స్ అంతా ఆపేసి పిల్లలకి తినిపించేసి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము, బస్ అయితే ఎక్కేసాము. సో అది మా భువనేశ్వర్ అండ్ మా పూరి ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయింది. వైజాగ్ బస్ అయితే ఎక్కేసాము. సో ఇది ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.